దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మనము ఆత్మఫలాలు ఫలించాలనేదే దేవుని యొక్క ఆకాంక్ష. మనం మారు మనసు పొందామని దేని ద్వారా నిర్ధారణ అవుతుంది అంటే మనం ఫలించే ఫలాలను బట్టే, మన ప్రవర్తన బట్టే. మన ప్రవర్తనలో ఏమేం కనిపించాలి అంటే ప్రేమ కనిపించాలి, సమాధానం కనిపించాలి, దీర్ఘశాంతం కనిపించాలి, సాత్వికం కనిపించాలి, ఆశా నిగ్రహం కనిపించాలి. ఇవన్నీ కూడా మన ప్రవర్తనలో మనం కనిపించే ఫలాలుగా ఉన్నాయి. యేసుక్రీస్తు నిన్ను నన్ను ఏ విధంగా ఉండమన్నాడు అంటే మంచివాడిగా, మంచి దానిగా నువ్వు నేను ఉండాలనేదే ఆయన ఆకాంక్ష. కారణం ఆయన మంచివాడు కనుక. ఏమండి సహోదర సహోదరి, విను. దేవుడు ఏం చెప్తున్నాడంటే మంచి చెయ్యి, ఆ మంచి నిన్ను కాపాడుతుంది. నేను మంచివాడిని గనక నువ్వును మంచివాడిగా ఉండు అని చెప్పి అంటాడు. ఏమండి యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, మన మాటలు ఎలా ఉండాలి అంటే మంచిగా ఉండాలి. కొంతమంది మాటలు మాట్లాడితే కత్తిపోటు మాటల కలవారు కలరు. వాళ్ళు మాట్లాడితే గుణపంలాగా గుండెల్లోకి దిగిపోతుందండి. వారు ఇతరులని బాధ పెట్టే మాటలు మాట్లాడతారు, ఇతరులకి వేదన మిగిల్చేవారుగా మిగిలిపోతారు. వారితో ఒక 5 నిమిషాలు మాట్లాడితే చాలండి, బాబోయ్ వాడు నోరేం నోరు రా బాబు అంటారు. నీ నోరు, నీ మాటలు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అవతల వారు విన్నవారికి ప్రయోజనకరంగా దేవుని మీద విశ్వాసం కలిగేలా ఉండాలి తప్ప ఆ విశ్వాసం తప్పించే మాటలుగా ఒక విశ్వాసిగా నువ్వు ఉండకూడదు. మనం ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు చెప్తున్నమాట, ఆయన ఎప్పుడు ఏ మాట చెప్పినా అవన్నీ కూడా మంచి మాటలే. నువ్వు నేను కూడా మంచిగా మాట్లాడాలి, మంచితనం కలిగి ఉండాలి. ఆత్మఫలాల్లో ఒకటైన మంచితనాన్ని నువ్వు నేను కలిగి ముందుకు వెళ్ళాలనేదే దేవుని ఆకాంక్ష. ఏమండి యోహాను సువార్తలో ఆ మాట ఏమంటాడంటే మంచి మాట ఆడిన ఎడల నన్నేల కొట్టుచున్నావని అనేను. మనం మంచి చేస్తే ఇతరులు మనం గాయపరుస్తారు అన్నంత మాత్రాన నీకు గాయం ఇతరులు చేస్తున్నారన్న మాత్రాన నీ మంచితనాన్ని నువ్వు వదలొద్దు. ఏమండి తేలుకున్న స్వభావం కుట్టడమే, పాముకున్న స్వభావం ఏంటంటే కాటు వేయటమే. అవి మారవు. కానీ నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నీవు దేవుణ్ణి ప్రతిబింబింప చేసే విధంగా, దేవుని మంచితనాన్ని నువ్వు చూపించే విధంగా దానికున్న స్వభావం కుట్టడం, బాధ పెట్టడం, హాని చేయటం. కానీ నీ స్వభావం ఏంటి అంటే నీ స్వభావం మారిపోయింది. ఎప్పుడైతే పునర్జన్మ సంబంధమైన స్థానాన్ని నువ్వు ఆచరించిన తర్వాత క్రీస్తుతో ఒడంబడిక చేసుకున్నావో నువ్వు మంచివాడిగా, మంచిదానిగా ఉంటానని చెప్పి, క్రీస్తుని ప్రతిబింబింప చేస్తానని చెప్పి, క్రీస్తుని ఫాలో అవుతానని చెప్పి, క్రీస్తుని శిష్యునిగా ఉంటానని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు కదమ్మా, ఒప్పుకున్నావు కదా సహోదరు. అయితే విను, దాని స్వభావం అది. నీ స్వభావం ఏంటంటే క్రీస్తు స్వభావం. ఆయన మౌనే అయి ఉన్నాడు, పిడిగుద్దులు గుద్దారు, ఉమ్ము వేశారు. ఏమండి రోదన వేదన అయినప్పటికీ ఆయన భరించేదే తప్ప తను ఎక్కడా కూడా ఇతరులను క్షమించినట్టుగా కానీ, ఇతరులను గాయపరిచినట్టుగా కానీ మాటల ద్వారా అక్కడ ఒక్క మాట కూడా ఆయన పలకలేదు, మౌని అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను కూడా క్రీస్తును ప్రతిబింబింప చేసే విధంగా మనకున్న కష్టాన్ని కావచ్చు, మనకున్న బాధను కావచ్చు, ఇతరుల ముందు కాకుండా క్రీస్తు ముందు మనం దాన్ని వెళ్ళగక్కి క్రీస్తు నుంచి మనం సహాయం మనం పొందాలి. పగ తీర్చుకున్నట నా పని అన్నాడు గనక పగ తీర్చుకునే పని దేవునికి అప్పచెప్పి నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది ఏంటి అంటే మంచితనాన్ని పెంపొందింప చేసుకోవాలి. మాటల ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, ఏ విధము చేతనైనా ఒక సహోదరుని క్రీస్తులోకి నడిపించడానికి నువ్వు మంచితనం కలిగి ఉండాలని ఈ ఉదయకాలం దేవుడు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలుగా ఆయన పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవరి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.